నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణను చూడబోతున్నాం. జూన్ 14 నుండి 2026 వరకు ధనుస్సు రాశివారి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి లోతుగా పరిశీలిద్దాం. గ్రహాల ప్రభావం, రాబోయే రోజుల్లో ఎదురయ్యే అద్భుతమైన అవకాశాలు, అలాగే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ ఈ వారఫలాల విశ్లేషణలో కవర్ చేద్దాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యంత ఉత్సాహభరితమైన ఈ వార విశేషాల్లోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈ వారం ఎలా ఉండబోతోందో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. అంతులేని అదృష్టం, గుడ్డి ఆశావాదంతో తలపడే వారం. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. అంటే ఒక పక్క అద్భుతమైన అవకాశాలు మన తలుపు తడతాయి, కానీ అదే సమయంలో ఆ ఉత్సాహంలో పడిపోయి గ్రౌండ్ రియాలిటీని అంటే వాస్తవాలను మర్చిపోయే ప్రమాదం కూడా పొంచి ఉందన్నమాట. సో ఈ విశ్లేషణ అంతా కూడా ఈ విస్తరణ అలాగే వాస్తవికత అనే రెండు వ్యతిరేక అంశాల మధ్య సాగుతుంది. ఇది జీవితంలోని వివిధ రంగాల్లో ఎలా ఉండబోతోందో చూద్దాం. ఇప్పుడు అసలు విషయానికొస్తే, గ్రహాల ప్రభావం వల్ల ఈ వారం అపారమైన జ్ఞానం, అదృష్టం మన సొంతమవుతాయి. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్టుంది. అదే ఓవర్ ఆప్టిమిజం లేదా అతిగా ఆశపడటం. అంతా మంచే జరుగుతోందనే ఒక చిన్న భ్రమలో పడిపోయి ముందుచూపు లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది అచ్చం సక్సెస్ తలకెక్కినప్పుడు వచ్చే మత్తులాంటిది. కాబట్టి ఆ అపారమైన అదృష్టాన్ని ఆస్వాదిస్తూనే ఆలోచించకుండా అడుగులు వేసే ప్రవృత్తిని అదుపులో ఉంచుకోవడం ఇక్కడ చాలా చాలా ముఖ్యం. అసలు ఈ మార్పుల వెనక ఉన్న ప్రధాన కారణమేంటో తెలుసా? అదే గురుగ్రహం అంటే బృహస్పతి. జ్యోతిష్యశాస్త్రంలో బృహస్పతి పాత్రను అర్థం చేసుకుంటే ఈ వారం అంచనాలన్నీ ఎందుకిలా ఉన్నాయో మనకు ఇట్టే అర్థమైపోతుంది. బృహస్పతి అనగానే మనకు గుర్తొచ్చేవి విస్తరణ, అపారమైన జ్ఞానం, అలాగే విదేశీ ప్రయాణాలు. అందుకే ఈరోజు మన విశ్లేషణలో దూర ప్రాంతాలు, పెద్ద అవకాశాలు మరియు అభివృద్ధి అనే మాటలు పదే పదే వస్తుంటాయి. సింపుల్గా చెప్పాలంటే మన ఆలోచనల సరిహద్దులను చెరిపేసి అవకాశాలను భారీగా పెంచడమే ఈ గ్రహం యొక్క స్పెషాలిటీ. మరి ఈ విస్తరణ అనేది వృత్తి, విద్యారంగాల్లో ఎలా కార్యరూపం దాల్చబోతుందో చూద్దాం. ప్రతి ఒక్క విషయంలోనూ ఈ విదేశీ లేదా ప్రయాణాలకు సంబంధించిన అంశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ప్రయాణాలకు సంబంధించిన పనులు చురుకుగా సాగుతాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి విదేశాల్లో గానీ, పెద్ద పెద్ద కంపెనీల్లో గానీ బంపర్ ఆఫర్లు వచ్చే ఛాన్స్ బలంగా ఉంది. స్టూడెంట్స్కి ఉన్నత విద్యావకాశాలు, అలాగే బిజినెస్ చేసేవారికి విదేశీ సంబంధాలు చాలా లాభాలను తెచ్చిపెడతాయి. ఇదంతా ఖచ్చితంగా ఆ బృహస్పతి విశాలమైన దృక్పథం వల్లే జరుగుతుందని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సరే, కెరీర్ గురించి చూశాం కదా, మరి మన పర్సనల్ లైఫ్ సంగతేంటి? ఇక్కడ కూడా అద్భుతమైన మార్పులున్నాయి. కుటుంబం విషయానికొస్తే ఇంట్లో పెద్దల ఆశీర్వాదం, గురువుల దీవెనలు పుష్కలంగా లభిస్తాయి. ఇక ప్రేమ విషయానికొస్తే ఇక్కడ కూడా ఆ దూరం అనే కాన్సెప్ట్ మళ్లీ కనిపిస్తుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్లో ఉన్నవాళ్ల మధ్య కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక పెళ్లి సంబంధాలైతే దూరదేశాల నుంచి లేదా భిన్న సంస్కృతులు, వేరే మతాలకు చెందిన వారితో చర్చలు చాలా పాజిటివ్గా జరుగుతాయని ఈ విశ్లేషణ చెబుతోంది. ఒక్క నిమిషం, ఇన్ని బ్రహ్మాండమైన అవకాశాల మధ్య మనం కాస్త రియాలిటీలోకి వద్దాం. విశ్వం ఒకవైపు ఆకాశమంత అదృష్టాన్ని, అనంతమైన జ్ఞానాన్ని ఇస్తూ ఉంటే, ఇంకోవైపు మన శరీరం మాత్రం బాబూ ఆ కాళేయం, తొడల సంగతి కూడా కాస్త చూసుకో అని మనల్ని నేలమీదకు లాగడం కాస్త ఆశ్చర్యంగా, సరదాగా అనిపిస్తుంది కదూ. విశ్వం ఎంత గొప్ప అవకాశాలిస్తున్నా మన అడుగులు మాత్రం నేలమీదే ఉండాలి. అందుకే ఈ వారం డైట్ విషయంలో, లైఫ్ స్టైల్ విషయంలో, ముఖ్యంగా లివర్, తొడలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలని స్పష్టంగా తెలుస్తోంది. మళ్లీ పాజిటివ్ విషయాలకు వద్దాం. ఈ వారం ఆర్థిక వృద్ధి సూచికలు ఎంత బలంగా ఉన్నాయో పరిశీలిస్తే వావ్ అనిపించకమానదు. ఇది ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ టైం. కేవలం క్యాష్ రూపంలోనే కాదు, ఆస్తుల రూపంలో కూడా బలమైన వృద్ధి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇల్లు లేదా ప్రాపర్టీ కొనాలనుకుంటే స్థానికంగా కంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ టైం. గమనించాడా? ఇక్కడ కూడా ఆ దూరం లేదా ప్రయాణం అనే పాయింట్ మళ్లీ ప్రధానంగా వచ్చింది. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఫ్యూచర్లో మంచి రాబడికి మార్గం సుగమం చేస్తాయి. మరి ఇంతటి పవర్ఫుల్ గ్రహ ప్రభావాలను బ్యాలెన్స్ చేసుకోవడానికి మనమేం చేయాలి? ఆ అతి ఉత్సాహంలో తప్పులు చేయకుండా ఉండాలంటే కొన్ని సింపుల్ రెమెడీసున్నాయి. మొదటిది, గురువారం నాడు బృహస్పతికి ప్రత్యేకంగా పూజ చేయడం. రెండోది, పసుపు రంగు వస్తువులను దానం చేయడం. చాలా చిన్న విషయాలే కదా, కానీ ఇవి ఆ ఆకాశాన్నంటే మన ఉత్సాహాన్ని వాస్తవికతతో ముడిపెట్టి మన మైండ్కి మంచి బ్యాలెన్స్ ఇస్తాయి. అదృష్టం ఎలాగో ఉంది,
దానికి తోడు ఈ చిన్నపాటి గ్రౌండింగ్ టెక్నిక్స్ ఫాలో అయితే ఈ వారమంతా చాలా సేఫ్గా ముందుకు వెళ్తుంది. ఫైనల్గా ఈ వారం విశ్లేషణంతా చూశాక మనకు ఒకే ఒక్క ప్రశ్న మిగులుతుంది. ఈ అపారమైన అదృష్టం అనేది కేవలం ఒక గొప్ప ఆశీర్వాదమా, లేక మన ముందు చూపు ఎలా ఉందో చెక్ చేయడానికి ఆ విశ్వం పెడుతున్న ఒక పెద్ద పరీక్ష? అద్భుతమైన అవకాశాలు వచ్చినప్పుడు ఏమాత్రం విర్రవీగకుండా వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ముందు చూపుతో నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఆ అదృష్టం మనకు నిజమైన ఆశీర్వాదం అవుతుంది. ఈ ఒక్క పాయింట్ను మైండ్లో పెట్టుకుని ఈ వారాన్ని ప్లాన్ చేసుకుందాం. ఈ సమాచారం మనందరికీ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.